హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్ఘనీ చికెన్ అండి. ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది అనమాట. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, 1 స్పూన్ మిరియాల పొడి, తర్వాత 1.5 స్పూన్ గరం మసాలా, తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, ఇది 1.5 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పెద్ద సైజ్ స్పూన్ అన్నమాట. ఈ మసాలాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర అండి, అది కడిగి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు, ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. నానబెట్టుకున్న కొన్ని బాదం పప్పులండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను, అది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని, తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాదం పప్పు ఉందండి, దాని పొట్టంతా తీసుకొని అందులో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు, గసగసాలు 2 కలిపి తీసుకోవచ్చండి, దాంతో కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని వేసి అందులో 1/2 కప్పు పెరుగు వేసి చూపించిన మసాలాలన్నీ వేసుకొని, తర్వాత ఫ్రెష్ క్రీమ్ నేను ఇక్కడ 1/2 గరిటె 2 టైమ్స్ వేస్తున్నానండి. దానికి కొద్దిగా సరిపడా వేసుకోవాలి. వేసుకొని అదంతా బాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఆ ముక్కకు ఆ మసాలాలు, ఆ పెరుగు అదంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 అవర్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని అందులో మొత్తం వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్లో చికెన్ పీసెస్ అనేటివి బాగా ఉడకాలన్నమాట, ఫ్రై అవ్వాలి. అందుకే నేను సపరేట్గా చికెన్ పీసెస్ అని సపరేట్ తీసుకొని అందులో ఫ్రై చేస్తున్నాను అనమాట. అట్లా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా 50% చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని అందులో 2 గరిటెలన్నర ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, అలాగే సాజీరా ఇవన్నీ మసాలాలు వేసుకొని కాస్త లైట్గా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆ గ్రేవీ మొత్తం అందులో వేసుకోవాలన్నమాట. మిగిలిన గ్రేవీ అంతా అందులో వేసుకొని ఆయిల్లో బాగా అది ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు అది కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా 50% ఉడికించిన చికెన్ని అందులో మొత్తం అంతా వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని అదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని అందులో మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మేము ఒకసారి రెస్టారెంట్లో ఈ ఆఫ్ఘనీ చికెన్ తిన్నామండి, అది నచ్చి మేము ఇంట్లో ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ విడిచిపెట్టారు, అంత బాగుంటుంది అనమాట ఈ ఆఫ్ఘనీ చికెన్ అనేది. సరే అండి, ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా ఒక పీస్ కటోర్లో వేసి కట్ చేసి చూసుకుందాము. ఇది ఉడికిందండి, గ్రేవీ కూడా దగ్గర పడింది, ఆయిల్ పైకి తేలింది, అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. అంతే అండి, ఇది డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఈ ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో, రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రెసిపీని ఎవరు వదిలిపెట్టారండి, అంత టేస్టీగా ఉంటుంది.